మనం చూస్తే தேவனை நாம் கண்டால் దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే தேவன் எப்பொழுது என்ன నీకు ఇది செய்வார் కావాలా, உனக்கு இது வேண்டுமா, ఇది కావాలంటే உனக்கு இது வேண்டும் నువ్వు ఇలా చెయ్యి நீ இப்படியே అంటాడు. చెయ్యి என்பார். అర్థమైందా? புரிகிறதா? ఇది దేవుని యొక్క నైజం. இது தேவனுடைய ఇది சுபாவம். కావాలంటే ఇలా చేయాలి నువ్వు இது வேண்டுமென இது செய்ய అని வேண்டும் చెప్తాడు. என்று சொல்லுவார். అంతేకాని అది ఇది తవిర, కావాలా, ఇది ఇది వేண்டுమా, తీసుకో, ఇది ఎత్తుకో, ఇదేం ఇయ్యాల్సిన పని లేదు, ఇది కొడుక ఇది தேவையில்லை, ఉచితము ఇది ఇలవసం అని చెప్పడు. என்று சொல்ல కాబట్టి மாட்டார். ప్రియమైన వారలారా, ఆగల్ ప్రియమైన దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో దేవుని పరిశుద్ధ మనము సన్నిధిలో நாம் పరిపూర్ణముగా పరిపూర్ణమై దేవుని యొక్క చిత్తములో మనం ఉండాలి, దేవుடைய చిత్తములో ధైర్యముగా ఉండాలి. ధైర్యమా இருக்கணும். దేవుని యొక్క సన్నిధానంలో దేవుடைய சமூகத்திலே వారు அவர்கள் విశ్వాస భ్రష్టులైపోతారట. அந்த விசுவாசத்தை விட்டு விலகி అంటే వాళ్ళకి போவார்கள். విశ్వసించాల్సిన పని లేదు కదా. அவர்கள் விசுவாசிக்க தேவையில்லை அல்லவா? వెంటనే ప్రార్థన చేస్తారు, అయ్యగారు ప్రార్థన చేస్తారు, உடனே ஜெபிப்பார், அவரும் ஜெபிப்பார், వెంటనే జరిగిపోతుంది. உடனே நடைபெற்று ఏ రోజు మనకు పెళ్లి పెట్టుకోవాలని అయ్యగారి దగ్గరికి వెళ్తారు, అయ్యగారు డేట్ చెప్తారు, వచ్చేస్తారు. எந்த நாள் திருமணம் வைத்துக்கொள்ள சொல்லுமா ஐயாவிடம் போறாங்க, தேடிய சொல்லுங்க, உடனே திருமணம் வைத்துக் கொள்ளுங்க. అయ్యగారి దగ్గరికి వెళ్ళి ஐயாவிடம் போய் అమ్మాయిని ఎప్పుడు ఇంటికి పంపాలని అయ్యగారు చెప్తారు, పంపిస్తాం. பெண்ணை எப்பொழுது வீட்டுக்கு அனுப்புன்னு சொல்லி ஐயாவிடம் கேட்போம். అయ్యగారి దగ్గరికి వెళ్ళి ஐயாவிடம் போய் అమ్మాయిని డెలివరీకి ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి అయ్యగారు చెప్తారు, మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం. பெண்ணை எப்பொழுது டெலிவரி கொண்டு போய் ஐயா சொன்னா அப்ப நாங்க ஹாஸ்பிடல் கொண்டு போவோம். అయ్యగారి దగ్గరికి వెళ్ళి ஐயாவிடம் போய் అమ్మగారికి ఏం పేరు పెట్టాలా, ఆ బిడ్డకి ఏం పేరు పెట్టాలని అయ్యగారు చెప్తారు. ఇలాగనమాట பெண்ணுக்கு என்ன பேர் வைக்கோமா ఇలాగూ తయారవుతుంది. అదే విశ్వాస భ్రష్టులు అంటే. இப்படியாக தயாரிக்க கொண்டு அந்த விசுவாசத்தை விட்டு விலகி